సిద్ధలలో నేను సిద్ధముగా చేసుకో రాజు రానయ్యున్నాడు. ప్రేమ కలిగిన స్వామి, నేను ఆరాధించడం ఎంత మంచిది, నేను ఆరాధించడంలో ఎంత శక్తి ఉన్నది. దూతలు నేను ఆరాధించారు, కెరూపులు సెరూపులు పరలోక రాజ్యములో మా దేవుడు పరిశుద్ధుడు 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 గాన ప్రతిగానములు చేస్తూ ఉన్నారు. మేము పరలోకములోకి వచ్చి చేయవలసిన పని ఇదే, దీనికి మించిన పని మాకేది లేదు ప్రభువా. యెహోవాను స్తుతించుట మంచిది అని పాట పాడుతున్నాం. మా అందరికీ ప్రభువా ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించే గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు, వందనాలు. మన్ను నిన్ను స్తుతించునా అని దావీదు భక్తుడు కన్నీటితో ప్రార్థన చేశాడు. ప్రభువా, మేము మంటిలోకి వెళ్ళిన తర్వాత మేము నిన్ను స్తుతించగలమా? మేము జీవించి ఉన్నాం కనుక నిన్ను స్తుతించాలి. పక్షులు, జంతువులు, ప్రకృతి, ఆకాశములు, మహాకాశములు నిన్ను స్తుతిస్తున్నాయి ప్రభువా. మా నోళ్ళు తెరవలేకపోతున్నాం. మీరు ఇచ్చే ఆహారమును భోజనం చేసి విశ్రాంతి తీసుకుంటూ నిన్ను స్తుతించలేని దుస్థితిలోనికి మానవుడు వెళ్ళిపోతున్నాడు. మాకు ఇలాంటి గొప్ప భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరిని బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాం. విశ్రాంతి దినములో నీ మందిరానికి రావాలని బిడ్డలు ఆశపడి వచ్చారు. ఆశపడి వచ్చిన హృదయాలను తృప్తిపరచండి. నీ వాక్యములో ఉన్న మర్మములు, అనేక మర్మములు మేము గ్రహించడానికి సహాయం దయచేయండి. ఇక్కడ కూర్చొని సమయం అన్నది వృధా కాదు. దీని మీద నిమిషాలు లెక్కెట్టుకోవటం మంచిది కాదు. ఇది నీ సమయము, మీరు ఇచ్చిన ప్రశస్తమైన సమయం. ఈ సమయం మీరు ఇవ్వకపోతే మేము తీసుకోలేము. మీరు ఇచ్చి మమ్మల్ని పిలుచుకుని తీసుకుని వచ్చి నీ మందిరంలో కూర్చోబెట్టావు, అది నీ కృపే ప్రభువా. అనేకులకు లేని భాగ్యం మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇంకెవరైతే సిద్ధపడుచున్నారో వారిని కూడా తీసుకురండి. బలహీనుడను కూడా ముట్టి నీ మాటలు పలికే కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. బైబిల్స్ ఉన్నట్లయితే ఒకసారి బైబిల్ తీసు. మనము సిలువ ధ్యానాలను చేసుకుంటూ వస్తున్నాం. సిలువ ధ్యానముల్లో అనేక అంశాలు, దాదాపుగా 2 మాసములు మనం సిలువను ధ్యానం చేసుకుంటూ వచ్చాం ప్రియులారా. అనగా సిలువ అంటే క్రీస్తు. పెద్దగా ఏ అంశాలు కూడా మనం టచ్ చేయలేదు. ఈ 2 మాసాలు క్రీస్తు ప్రభువునే టచ్ చేసాం కదా. మన ప్రసంగాలన్నీ క్రీస్తు ప్రభు చుట్టే తిరిగినాయి, ఏ వ్యక్తుల చుట్టూ వెళ్ళలేదు మనం. ఎందుకనంటే ఈ గుడ్ ఫ్రైడే, మట్లాదివారం, అంతకుముందు ఈస్టరు, ఇదంతా కూడా క్రీస్తు ప్రభు చుట్టి తిరుగుద్ది. అసలు బైబిలే క్రీస్తు. ద హీరో ఆఫ్ ద బైబిల్ ఈజ్ జీసస్ క్రైస్ట్. కనుక ఈ 40 దినాలు, దాదాపుగా 2 మాసాలు యేసు ప్రభు గురించి చాలా విషయాలు చెప్పుకున్నాం మనం. మీకు తెలుసో లేదో, యేసు ప్రభు గురించి ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన సజీవుడు. చనిపోయిన వారి గురించి ఎంతో చెప్పుకుంటాం మనం, పురాణ గాథల్లోనూ చరిత్రలోనూ మహాపురుషుల గురించి మాట్లాడుకుంటాం. ఈయన అలాంటి వాడు కాదు. క్రీస్తు ప్రభు యువ పురుషులు లాంటి వాడో, మహాపురుషులు లాంటి వాడు కాదు. పేతురుని అంటాడు, పేతురు నేను ఎవరినని చెప్పుకుంటున్నారు బయట అడిగాడు. నీవు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు ప్రభు అంటాడు. చప్పట్లు కొట్టండి ఒకసారి. నేను ఎవరిని అని అడిగితే పేతురు గారు చెప్పిన సమాధానం, సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తువు నీవు.
ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు మనం. నేను మరణిస్తే పరలోక రాజ్యం కావాలి, ఇది పర్మనెంట్. ఈ లోకంలో ఏది పర్మనెంట్ కాదు. ఈ లోకంలో ఏది పర్మనెంట్ కాదు. జబ్బులు కూడా పర్మనెంట్ కాదు. ఇవాళ ఉంటే రేపు పోతాయి. ఓ జబ్బులు చూసి కంగారు పడిపోకండి, అది కూడా పర్మనెంట్ కాదు. ఇవాళ కడుపులో పోస్తే రేపు పోద్ది. ఉంటే ఉంటుంది. మోక్షాన్ని ఆపలేదుగా. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పీకి పడే. దేన్ని చెప్పం, ఇతరులకు చెప్పు. కంగారు పడుతున్నారు. దేన్ని పీకమన్నాడు? కన్ను పీకే. ఆ పక్కనే అంటాడు, ఒకవేళ ఏంట్రా ఇంత మాట అన్నాడు దేవుడు అనుకుంటాం మనమని. 2 కళ్ళు ఉండి నీవు నరకంలో వెళ్ళటం కంటే 1 కన్నుతో పరలోకానికి వెళ్ళు. అదే కావాలి నాకు. జబ్బులు పర్మనెంట్ కాదమ్మా. ఏది పర్మనెంటు? పరలోక రాజ్యం పర్మనెంటో. ఓ ప్రభువా, నాకు జబ్బులు అయిపోయినాయి అయ్యా, శరీరం అంతా వ్యాధి ప్రభువా, బాధలయ్యా, కళ్ళు కనపడట్లేదయ్యా, కిడ్నీలు పనిచేయట్లేదయ్యా. ఆపమ్మ కాసేపు. నీకేం కావాలి? పరలోక రాజ్యం కావాలి. మహా అయితే బాగా బతికితే ఇంకో 10-15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు తర్వాత ఏం కావాలి? పరలోక రాజ్యం కావాలి. అది పర్మనెంట్. దానికే వచ్చావు ఇక్కడికి. నీవు దేవుని సన్నిధికి రావటానికి మొట్టమొదటి కారణం ఏంటంటే నిత్యరాజ్యమునకు వారసత్వం. దీనికి మించినటువంటి పర్మనెంట్ సొల్యూషన్ ప్రపంచానికి లేదు, మానవ జీవితానికి లేదు. రాసుకో, ఎక్కడన్నా దస్తావేజ్ రాసినట్టు రాసుకో. మార్పు లేని మాట అది. ప్రపంచం తల్లకిందలై ఈ మాటలో మార్పు లేదు. నీకు నాకు కావాల్సింది ఏంటంటే పరలోక రాజ్యం. మరణం చజ్యమే కానీ దాని తర్వాత పరలోక రాజ్యం కావాలి. అందుకే వచ్చాను ఇక్కడికి నేను. ప్రియులరా, యేసు ప్రభు గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం మనం. 2 మాసాలు ఆయన మరణం మాట్లాడుకున్నాం, ఆయనను పునరుద్ధానం మాట్లాడుకున్నాం, ఆయన తిరిగి వస్తాడని 2వ రాకడ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆయన ప్రేమ గురించి మాట్లాడుకున్నాం, ఆయన కనికరం గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం. ఎన్నో ప్రసంగాలు మన మధ్యలో ఉన్నాయి. దాదాపు 1000 ప్రసంగాలు మన దగ్గర ఉన్నాయి. రికార్డ్ అయ్యి ఉన్నాయి అవన్నీ. మీరు ఎప్పుడైనా వినొచ్చు 1000 ప్రసంగాలు. ఈరోజు మరొక కోణం నుంచి యేసు ప్రభు వారిని చూద్దామని కోరిక ఉంది నాకు. వెళ్ళండి, పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము జ్ఞాపకం చేసుకుందాం. నేను చదువుతా. లెట్ మీ రీడ్ అవుట్. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి
ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఈ పేరా గురించి ఒక అరగంట మాట్లాడదాం అనుకుంటున్నాను నేను ఇవాళ. ఈ పేరా గురించి మాట్లాడదామని. ఇదేంటో చూద్దాం, అసలు ఈ పేరా విషయం ఏంటో చూసేద్దాం ఒక అరగంట. ఈ వాక్య భాగంలో ఏం రాయబడి ఉందంటే ప్రభు గురించే, యేసు ప్రభు గురించేగా మాట్లాడుకుంటున్నది మనం. ఆయన యొక్క గుణలక్షణాల్లో గొప్ప లక్షణాల గురించి ఇక్కడ వర్ణించాడు. క్రైస్తవులు సామాన్యంగా ఏం ఆలోచిస్తారంటే, మేము గుడికి వెళ్ళి వాక్య విని పాపాలు ఒప్పుకుని మారు మనసు పొంది రొట్టె ద్రాక్షారసం తీసుకుని ఏమైనా కొంచెం జేబులో సందా ఉంటే వేసేసి భక్తిగా జీవించాలి అనుకుంటారు. చాలా మంచిది. కానీ బైబిల్ చెప్తుంది అది మాత్రమే భక్తి కాదు. ఏది? మారు మనసు పొంది దేవుని ఆ రొట్టె ద్రాక్షారసం తీసుకుని రెగ్యులర్గా మందిరానికి వచ్చి రెగ్యులర్గా వాక్యం చదివి రెగ్యులర్గా ప్రార్థన చేస్తూ ఇది మాత్రమే భక్తి కాదు. భక్తి కొంచెం ముందుకెళ్ళాలంటాడు. ఏంటంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, ఏ మనసు? ఇప్పుడు చదివిన మనసు మీరును కలిగి ఉండి. ఇది రిక్వెస్ట్ కాదు, ఒక ఆజ్ఞను ఇచ్చేశాడు పరిశుద్ధుడైన పౌలు గారు. క్రైస్తవ సమాజానికి ఒక మాట, ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. క్రీస్తుని వెంబడించటం అంటే మారు మనసు పొంది రక్షణ పొందటం, పరలోక రాజ్యానికి ప్రిపేర్ అవటం కాదు. అంత మాత్రమే కాదు భక్తి అంటే. క్రీస్తు ఎలాంటి వాడో అలాగ జీవించటం. క్రీస్తు యొక్క లక్షణాలు ఏంటో చూసి ఆ లక్షణాలు మనమును కలిగి ఉండటమే భక్తి అంటే. ఇది ఈరోజు వాక్య భాగం. కేవలం భక్తి అనగా మారు మనసు మాత్రమే కాదు. మారు మనసు పొందేసిన తర్వాత అమ్మాయి అనుకుంటున్నావు నువ్వు కాదు. దాని తర్వాత ఏం చేయాలంటే క్రీస్తులాగా జీవించాలి, క్రీస్తులాగా బ్రతకాలి, క్రీస్తులాగా మాట్లాడాలి, క్రీస్తులాగా ప్రేమించాలి, క్రీస్తులాగా ఇతరులను ప్రేమించాలి, క్రీస్తులాగా ఇతరుల కొరకు కరిగిపోవాలి. అది కదా క్రైస్తవ జీవితం అంటే. క్రైస్తవ జీవితము నీ కొరకు కాదు. ఓ పెద్ద ఆయన అంటాడు, క్రైస్తవ జీవితము క్రైస్తవుడు తన కొరకు జీవించేవాడు కాదు. ఆయన తన స్వరక్తమును, ఏ రక్తమును? మేకల రక్తమో, పొటేళ్ల రక్తమో, గొర్రెల రక్తమో కాదు, తన స్వరక్తమును లోకము కొరకు చిమ్మేశాడంతే. చిమ్మేశాడు ఆఖరి రక్తబొట్టు వరకు కూడా ఏం మిగలేదు అసలు. ఆయన శరీరములో ప్రాణము విడిచే సమయంలో ఒక్క బొట్టు రక్తము కూడా మిగల్లేదు. ఎంత గొప్ప దేవుడు! తన కొరకు ఎన్నడూ జీవించలేదు. క్రైస్తవుడు అనగా నా మట్టుకు నేనే భక్తి చేస్తానంటే అది క్రైస్తవ జీవితం కాదు అని బైబిల్ చెప్తా ఉంది. ప్రియులరా, కొంచెం పైకి వెళ్ళండి. 4వ వచనము, మీలో ప్రతివాడును, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనము, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక, అందరూ చదవండమ్మా, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అది క్రైస్తవ భక్తి అంటే. మా వారు, మేము, మా పిల్లలు. ఏంటది? మా వారు, మేము, మా పిల్లలు. ఇది క్రైస్తవ భక్తి కాదు. ఈరోజు ఆదివారం ప్రభు దినం. ప్రభువా, మా వారి కొరకు మేము వంట చేసుకుని, మా పిల్లల కోసం మేము వంట చేసుకుని, మా కొరకు మేము సిద్ధపడి వచ్చామా? నీ కొరకు ఏమైనా చేశామా? కదా, ఈ మధ్య అసలు ఆలోచనే ఉంటల్లా క్రైస్తవ జీవితంలో. దేవుని కొరకు ఏమైనా, ఇదిగో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు. ఏ మనసు అది? కింద చదివాం ఎంత గొప్ప మనసో. ఎవరైనా క్రీస్తు ప్రభు ఏ మనసు ఈయనకుంది? మొట్టమొదటిగా చూసినట్లయితే ఆయన తగ్గించుకునే మనసు. నంబర్ 1 యేసు ప్రభు వారిని చూద్దాం కాసేపు. ఆయన ఒక్కసారి చూస్తే ఆయనలో ఏం కనపడుతుందంటే ఆయన వలె తగ్గించుకున్నవాడు ప్రపంచంలో ఎవరూ లేరు.
కూర్చోమా. ఎంత తగ్గించుకున్నాడయ్యా క్రీస్తు ప్రభు, ఆశ్చర్యం వేస్తుంది నాకు. దేవునితో కూర్చుండుట ఏమన్నాడు ఇక్కడ? దేవునితో సమానముగా ఉండుట. క్రీస్తు ఎవరో తెలిసినా? దేవునితో సమానముగా ఉన్నవాడు. యేసుప్రభు ఎవరమ్మా? కుమారుడు. కుమారుడు అంటే తండ్రితో సమానమైన వాడు. ఒక లైన్ గీస్తే ఇక్కడ తండ్రిని పెట్టు, మధ్యలో కుమారుని పెట్టు, మూడవదిగా పరిశుద్ధాత్మను పెట్టు. ఒక లైన్ గీస్తే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువలో ఉండరు. ముగ్గురు సమానంగా ప్యారలల్ లైన్. ముగ్గురు సమానమే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు సమానంగా. ఒకడు ఎత్తుగా ఒకడు తక్కువగా, ఒకడు పొట్టోడు ఒకడు పొడుగోడు కాదు. ఈ ముగ్గురు సమానులే. ఈ సమానులైనటువంటి ఈ ముగ్గురులో ఒకడు బయటకు వచ్చాడు. ఆయన గురించి అంటాడు, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముని ఎంచుకొనకుండా, దేవునితో సమానంగా పరలోక రాజ్యంలో సింహాసనం మీద కూర్చోవటం అంటే అంతకంటే భాగ్యం ఏముంది? ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి గుడివాడు వచ్చాడు ఇప్పుడు. అది ఆశ్చర్యం. అలా రావాలంటే మొట్టమొదటి లక్షణం ఆయన తగ్గించుకున్నాడు. ఆయన తగ్గించుకుని దేవునికున్న మహిమ కుమారునికి ఉంది. కుమారుని మహిమ తండ్రి కంటే తక్కువ మహిమ ఏమి కాదు. ముగ్గురు కలిసి పనిచేశారు. సృష్టిని ముగ్గురు కలిసి సృష్టించారు. మానవుడిని ముగ్గురు కలిసి తయారు చేశాడు. ఒక మంటి ముద్దను తీసి మానవుని తయారు చేసినప్పుడు ఈయన ఉన్నాడు అక్కడ, తండ్రితో పాటుగా పరిశుద్ధాత్మ ఉన్నాడు. మన ముగ్గురము కలిసి అన్నాడు. అలాంటి క్రీస్తు ప్రభు ఎక్కడికి వచ్చాడంటే భూమి మీదకి వచ్చాడు. నిరాకారముగా ఉన్న భూమి చీకటిమయమైన భూమి, అగాధ జలములు భూమి మీద అల్లాడుచుండెను. అలాంటి భూమి మీదకు రావటానికి ఎంత తగ్గించుకున్నాడు యేసయ్య. క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు, మొట్టమొదటి మనసు ఏంటంటే ఆయన తగ్గించుకునే మనసు అయింది. ఎవరు తగ్గించుకుంటారో వారి కుటుంబాలు పచ్చగా ఉంటాయి. అంతే. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఎవరు తగ్గించుకుంటారో వారి కుటుంబాలు పచ్చగా ఉంటాయి. ఈ రోజున ఎండిపోయిన కుటుంబాలను ఒకసారి తీసుకోండి ఉదాహరణగా. వారి యొక్క నేచర్, వారి యొక్క స్వభావము ఎదురాడు స్వభావం, గర్విష్ఠులైనటువంటి వారు, అహంభావులు కదా. కొంతమంది పైకి మెత్తగా కనబడతారు, లోపల ఎంత అహంభావం ఉంటుందో చెప్పలేదు. ఎవరి మీద అహంభావం? ఎవరి మీదమ్మా? ఎవరి మీద నీ అహంభావం? ఎవరి మీద నీ పౌరుషం? కొంతమంది బైబిల్ అంటుంది వారిని వృధాతిశయము. అతిశయించు తప్పలేదు. కొందరు గుర్రములు బట్టి అతిశయిస్తారు, కొందరు రథములు బట్టి అతిశయిస్తారు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమున అతిశయిస్తాం. మనం అతిశయించడం మంచిదే. దేవుని బట్టి అతిశయించు. ప్రభువా నీవు ఇది ఇచ్చావు, అతిశయిస్తున్నాను నేను. కానీ కొంతమంది అతిశయం చూస్తే వృధాగా అతిశయిస్తారు కొంతమంది. దాన్ని బైబిల్ ఏం పేరు పెట్టింది? వృధాతిశయం, పనికిరాని అతిశయం. చివరికి వాళ్ళు పాతాళానికి దిగిపోతున్నారు. ప్రియ, ఎన్ని కుటుంబాలు పాతాళంకి వెళ్ళిపోతున్నాయి. ఎన్ని కుటుంబాల్లో ఆశీర్వాదము లేకుండా, ఎన్ని కుటుంబాల్లో పచ్చదనము లేకుండా, ఎన్ని కుటుంబాల్లో సంతోషము సమాధానము లేకుండా, ఎన్ని కుటుంబాల్లో నవ్వు అనేదే లేకుండా, కొన్ని కుటుంబాల్లో నవ్వే ఉండదు. ప్రియులరా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, మొట్టమొదటి మనసు ఏంటంటే అయింది తగ్గించుకునే మనసు. పరీక్ష చేసుకుందాం. ప్రభువా నాకు తగ్గించుకునే మనసు ఉందా? క్రీస్తు యేసున కలిగిన ఈ మనసు ఏ మనసు ఇది? ఏ మనసమ్మా? తగ్గించుకునే మనసు. ఎంత తగ్గించుకున్నాడమ్మా? ఎంత తగ్గించుకున్నాడు? గర్వము ఒక మనిషిని కింద పడేస్తే నమ్రత, తెలుగులో మంచి మాట అది. ఈ సహోదరి అండి ఎంత నమ్రతగా ఉంటుందండి. ఎవరు? నువ్వేనా? ఎంత నమ్రతగా ఉంటుందండి.
ఆ మాట్లాడే విధానం, ఆ సంభాషణ, ఆ గౌరవించే విధానము, ఆ ప్రేమ ఆప్యాయతలు, అవి ఎంత నమ్రత అండి ఆ పిల్ల. అనుకుంటారు నేను చూసి ఎవరన్నా? హలో, మారు మనసు పొందిన బిడ్డలారా, నిన్ను చూసిన వారు అలా అనుకుంటున్నారా? ఈ సహోదరి ఎంత నమ్రత కలిగిందండి. నమ్రత, నీ నమ్రతే నిన్ను పైకి తీసుకొస్తుంది. గోల్డెన్ అక్షరాలతో రాసుకో గుండెల మీద ఈ మాట. నీ నమ్రతే నిన్ను పైకి తీసుకొస్తుంది. ఏదో ఒక రోజు నా నమ్రతను దేవుడు చూస్తాడు, నేను ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్తాను. నేను చూసిన ఆశ్చర్యపడతారు, ఈమె ఇంత డెవలప్ అయింది ఏంటండి. 2-3 ఏళ్ల క్రితం చాలా ఆర్డినరీగా ఉండేది, ఇప్పుడేంటి ఇంత అభివృద్ధి చెందింది ఏంటి? ఈమె రూపురేఖలు మారిపోయినాయి, వస్త్రధారణ కాస్ట్లీగా వచ్చేసింది. ఒకప్పుడు ఏమి బంగారం మెడలో ఉండేది కాదు, మెడ నిండా బంగారం వేసి తిరుగుతూ ఉంది. ఏంటి ఆశ్చర్యమో, ఏంటి బ్లెస్సింగ్స్ అంటే ఆమె నమ్రత ఆమెను అంతగా చేసింది. చప్పట్లు కొట్టవచ్చు కదా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. మొట్టమొదట ఆయన తగ్గించుకునే మనసు. ప్రార్థన చేయాలి, ప్రభువా నేను మారు మనసు పొందటం కాదయ్యా, నాలో నమ్రత రాలేదయ్యా. నేను రక్షించబడినని పేరుంది కానీ నాలో తగ్గించుకునే మనసు లేదు ప్రభువా. ఎప్పుడైనా మొరపెట్టావా? నాలో తగ్గించుకునే హృదయం దయచేయి, గర్వము తీసివేయి. ఎంతమంది తగ్గించుకుని ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోయారు ప్రభువా. నేను అక్కడే ఉన్నానే. దానికి కారణం ఏంటి తెలుసునా? నీ లోపల ఉన్న గర్వమే. లోపల ఉన్న గర్వమే. ప్రియులరా, చెట్లు విపరీతమైన కాయలు కాస్తాయి కొన్నిసార్లు కదా, విపరీతమైన కాయలు. ఆ చెట్టు కొంచెం ఒరుగుద్ది పక్కకి, బాగా పళ్ళు ఫలములతో నిండిపోయిన వృక్షము కొంచెం పక్కకి ఒరుగుద్దమ్మా. కిందకి ఒరగదు, కొద్దిగా తల ఉంచుద్ది. ఏమీ లేకుండా ఎండిపోయిన చెట్టు ఎట్టుంటుంది? నిటారుగా ఉంటుంది కదమ్మా. రెండు రకాల చెట్లు చూస్తాం మనం. బాగా కాయలన్నీ చెట్టు నిండా, ప్రతి కొమ్మకి కాయలు ఉంటాయి, ప్రతి చిన్న చిన్న రెమ్మలకి కాయలు ఉంటాయి. ఆ చెట్టు కొంచెం ఒరుగుద్ది పక్కకి. అదే మానవ జీవితం కూడా. ఫలములతో నిండినటువంటి వృక్షము పక్కకు ఒరిగి ఉంటుంది, కొంచెం తగ్గుద్ది. కొంచెము తగ్గాలి. గుర్తుపెట్టుకో, జీవితంలో కొంచెము తగ్గటం నేర్చుకో. గర్వం విడిచిపెట్టు దయచేసి, అహంకారం విడిచిపెట్టు దయచేసి. అది దేవునికి అసహ్యం ప్రియులారా, దేవునికి అసహ్యం అది. హీ నెవర్ టాలరేట్ సచ్ పీపుల్. అలాంటి వారిని దేవుడు ఎన్నడూ దగ్గరకు తీయడు. క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగి ఉండి. రెండో మనసు ఏంటో తెలిసిన? ఆయన ఇతరుల కొరకు జీవించేవాడు. ఆయన నేను క్రీస్తు యేసునుకున్న మనసు గురించి 2-3 ముక్కలు చెబుదామని ఆశపడుతున్నా ఈరోజు. రెండో మనసు ఏంటో తెలిసి అయింది, ఇతరుల కొరకు జీవిస్తాడు. ఆయన కొరకు ఎప్పుడూ జీవించాల. యేసు తన కొరకు ఎప్పుడూ జీవించాల. తన ఆకలి కానీ తన సుఖాన్ని కానీ ఎన్నడూ కూడా ఆశపడలేదు. ఆయన జీవితం అంతా ఇతరుల కొరకు. అదే పెద్ద మాటలాగా ఉందేంటమ్మా. మరి ఇతరుల కొరకు జీవిస్తాం, మా బిడ్డల సంగతి ఏంటి అయ్యగారు? ఇతరుల కొరకు జీవిస్తే మా కుటుంబం సంగతి ఏంటంటావా? నీ కుటుంబాన్ని విడిచిరమ్మని బైబిల్ చెప్పటంలా. బైబిల్ ఎప్పుడు కూడా కుటుంబాన్ని చూసుకోమంటుంది. కుటుంబమునకు పెద్ద స్థానాన్ని ఇచ్చింది బైబిలే ప్రపంచంలో. కుటుంబాన్ని విడిచి ఏది చేయొద్దు, సేవ కూడా కుటుంబానికి మించి చేయొద్దు అంటుంది. ముందు కుటుంబానికి మొదటి ప్రాధాన్యత, తర్వాత ఇతరుల కొరకు ప్రాధాన్యత. దేవుడు అది కూడా విడిచిపెట్టేశాడు. అసలు ఆయనకి ఇల్లే లేదు. యేసుప్రభు ఇల్లు ఉందమ్మా? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి. మనిషి కుమారుడు తల వాల్చుకుంటే కూడా చిన్న చోటు కూడా లేదయా. రండి, నేను ఎక్కడుంటాను చూపిస్తాను. నేను కనీసం తల వాల్చుకోవటానికి కనీసం దిండి కూడా లేదయా, చిరిసాపు కూడా లేదు బాబు మాకు. ఎక్కడ పడుకుంటాడో, ఎక్కడ లేస్తాడో, ఎప్పుడు ప్రార్థన చేస్తాడో, ఎప్పుడు ఇతరుల కొరకు మొరపెడతాడో, ఎప్పుడు ఆ యొక్క అరణ్యంలోకి వెళ్ళిపోతాడో, ఎప్పుడు ఏంటది ఏం కొండది ఒలీవల కొండకి ఎప్పుడు వెళ్తాడో
ఆయన మనసు ఏంటో తెలిసిన ఇతరుల కొరకు జీవించే మనసు. క్రైస్తవ మనసు అంటే తన కోసం కాదు, మన కోసం జీవించేది క్రైస్తవ మనసు కాదు. రాను 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 క్రైస్తత్వం ఎట్లా తయారైపోయిందంటే క్రైస్తత్వం వ్యాపారపు కేంద్రముగా మారిపోయి డబ్బు సంపాదించే ఒక వ్యాపారపు కేంద్రంగా క్రైస్తవ జీవితాలు మారిపోవటం వల్ల ఇతరుల కొరకు జీవించే అవకాశం లేకుండా పోయింది. క్రీస్తు ప్రభు అనగా ఇతరుల కొరకు జీవించినవాడు, క్రీస్తు ప్రభు అనగా తగ్గించుకున్నవాడు. దేవుడు ద్వారం తెరిస్తే గొప్ప తెప్పలుగా కురిపిస్తాడు దేవుడు. రెండవ పాయింట్ అదే, యేసు క్రీస్తునకు కలిగిన ఈ మనసు. రెండవ పాయింట్ ఏంటంటే ఆయన ఇతరుల కొరకు జీవించాడు. ఎప్పుడైనా ఆశపడ్డావా నేను ఇతరుల కొరకు జీవించాలని? ఏమో అట్లా జీవిస్తే ఏమవుద్దో మా జీవితం అనుకుంటున్నావా? అభివృద్ధి చెందుతావు. అభివృద్ధి చెందుతావమ్మా. ఇతరుల కొరకు జీవిస్తే అభివృద్ధి చెందుతావు. ఆయన అనారోగ్యంతో వచ్చిన వారందరినీ స్వస్థపరిచాడు, ఆకలితో వచ్చిన వారందరికి అన్నం పెట్టాడు, వస్త్రాలు లేని వారికి అందరికీ వస్త్రాలు ఇచ్చాడు, కన్నీటితో వచ్చిన వాళ్ళందరినీ స్వయంగా ఆయన చేతులతో కన్నీరు తుడిచాడు. ప్రియుల, ఎలాంటి వ్యాధిగ్రస్తులను బాగు చేశాడు దేవుడు. తన కొరకు ఎప్పుడు జీవించలా, తన సుఖాన్ని ఎప్పుడు కోరుకోలా. శిలువ మీదకి వెళ్ళేటప్పుడు కూడా అయ్యో ఆఖరి క్షణంలో కూడా ఈ మనుషులను చూసి జాలిపడ్డాడు. ఎప్పుడైనా ఒక మనిషిని చూసి జాలిపడ్డావా నీవు? ఎప్పుడైనా నీ జీవితంలో ఒక మనిషిని చూసి, ఒక మనిషి యొక్క దీనస్థితిని చూసి, ఒక మనిషి యొక్క అవసరతలను చూసి, ఒక మనిషికి దేవుడు అవసరత ఉందని గ్రహించి వారి వైపు జాలిగా చూసి ఎప్పుడైనా వారి కొరకు ప్రార్థన చేసావా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరలోక తండ్రి, క్రీస్తు యేసును కలిగి నీ మనస్సు మీరును కలిగి ఉండమని పౌలు గారు హెచ్చరించాడు. ప్రభువా, నీ మనసు మేము అర్థం చేసుకుని నీకున్న గొప్ప ప్రేమ, సేవా తత్పరత్వము, త్యాగము, తగ్గించుకునే స్థితి, ప్రభు ఇవన్నీ మేము నేర్చుకోవాలి. వాటిని బట్టి మేము మీ అడుగు జాడ నడుచుకునే కృప దయచేయండి. నీ మనస్సు మాకును దయచేయండి. ఇతరులు ఎంత ప్రేమించావో, ఎంత సేవ చేసావో, పరిచర్యలో ఎంత ముందుకెళ్ళావో, శిష్యుల పాదములను కడగటానికి కూడా వెనకాడలేదు. మీరు మీకంటే ఏమీ దాచుకోకుండా సమస్తం మా కొరకు విడిచిపెట్టి వెళ్ళిపోయావు. అలాంటి మనస్సు మాకును దయచేయవా. అన్నిటికంటే ముఖ్యంగా తగ్గించుకునే మనసు, మోషకి ఇచ్చిన సాత్వికమైన మనస్సు నాకు మాకును దయచేయండి. తను తాను తగ్గించుకొని హెచ్చించబడతాడని సెలవిచ్చావు ప్రభు. మాలో ఉన్న అహంకారం, అహంభావన తీసివేసి సాత్వికమైన మనస్సు నూతనంగా మాకు మరలా పుట్టించండి. వాక్యానికి ముద్ర వేయండి. బిడ్డలు ఎంతో శ్రద్ధగా విన్నారు. వాక్య హృదయంలో దాచుకుని బిడ్డలు ఈ వారమంతా నెమరవేయటానికి సహాయం దయచు. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రియులారా, మంచి వర్తమానాలు మీరు వింటున్నారు. మెర్సీ ప్రార్థన మందిరం నుండి వెలువడేటటువంటి ఈ విలువైన వర్తమానాలను మీరు విని ఆత్మీయంగా మేలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. అనేకులు ఈ వర్తమానాలు విని ఫోన్ ద్వారా మాకు తెలియపరుస్తున్నారు. వారి ప్రార్థన అవసరతలు మాకు తెలియపరుస్తున్నారు. వారు ఆత్మీయముగా మేలు పొందుతున్న విధానాన్ని కూడా వారు ఫోన్ కాల్స్ ద్వారా నాతో నేరుగా మాట్లాడుతున్నారు. ప్రియులారా, మీలో ఎవరైనా మమ్మలను సంప్రదించాలని ఆశపడినట్లయితే మా అడ్రస్ ఒకసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ. మా అడ్రస్ మరొకసారి, పాస్టర్ రెవరెండ్ డాక్టర్ కేజే విక్టర్ పాల్, మెర్సీ ప్రార్థన మందిరము, డోర్ నంబర్ 3-62/2 డ్రైవర్స్ నగర్, కొత్త బైపాస్ రోడ్, గుడివాడ.
మమ్మలను సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9398632944 9398632944 మరియు 93989262 దయచేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం.